ఆయన విచారణ వద్దంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేం సమాధానం చెబుతారు? విచారణ కావాలా వద్దా? నేను అడుగుతున్న ఈరోజు నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, విచారణ చేయవలసిందే. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్లుగా ఈ స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేసిన ఈ దుర్మార్గులు ఎవరో పడాలంటే దయచేసి తమరు పెద్ద మనసు చేసుకొని ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా? ఒక సిట్ ఫామ్ చేస్తారా? లేకుంటే నిష్ణాతులైన అధికారులతోటి సిఐడిలో నిష్ణాతులైన, నేను అండర్లైన్ చేయాలండి, ప్రతి మాట కొంచెం ఆచి తూచి మాట్లాడతా, నిష్ణాతులైన అధికారులు సిఐడిలో వాళ్ళతోటి ఎంక్వైరీ చేయిస్తారా? బయటపడాలి ఈ దుర్మార్గం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. వాళ్ళే ఒక ఆయన బొత్స గారు కావాలంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటాడు. అసలు వాడేమో ఈ కల్తీకి మూల విరాట్ వైవి సుబ్బారెడ్డి గారేమో అమ్మమ్మమ్మో వద్దు అంటాడు హైకోర్టులో. ఏమిటి డ్రామా? ప్రజలారా, స్వామివారి భక్తులారా, పీఠాధిపతులారా, వేద పండితులారా, ఆగమ శాస్త్ర నిష్ణాతులారా, ఘన పార్టీలారా, మీ అందరికీ నేను విజ్ఞాపనం చేస్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా మీరెందుకు బయట పెట్టట్లేదని చెప్పి అడుగుతున్నా. స్వామివారి ప్రసాదాన్ని మొన్న ఉగాది రోజున వాసన చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు తప్పుపట్టరు? ఆగమ శాస్త్ర పెద్దలారా, జిఆర్ స్వాములారా, పెద్ద పెద్ద పీఠాధిపతులారా, వేద పండితులారా, ప్రసాదం ఏం చేయాలండి? అందుకే నేను అంటున్నా, కల్తీ ప్రసాదమని ఆ రోజున ఆయనకు తెలిసి ఉంటుంది, కల్తీ నెయ్యి వాడుతున్నారని తెలిసి ఉంటుంది. మీరెందుకు వై యు ఆర్ నాట్ కమింగ్ అవుట్? ఎక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. అంటే నేను తగలబెట్టమని కాదండోయ్, బయటకు వచ్చి ఆందోళన చేయమని కాదండోయ్, మీరెందుకు ఇది తప్పు అని అనరాని అది నేను అడుగుతున్నాను. నేను పాప రమణ దీక్షితులు గారు మొత్తుకున్నారు, 5 ఏళ్ళగా కల్తీ జరిగింది ప్రసాదములని. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. రమణ దీక్షితులు గారు ఏమైనా కానీ ఆయన బయటకు వచ్చి చెప్పాడు, ఆయన 5 ఏళ్ళుగా నేను నోరెత్తితే నా మాటకు విలువ ఇవ్వలేదు, నా మాట కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. 5 ఏళ్ళుగా ప్రసాదంలో అవినీతి జరిగింది జగన్ రెడ్డి హయాంలో అని చెబుతూ ఉంటే అంతకంటే ఏం కావాలండి? రమణ దీక్షితులు గారు చెప్పిన దానికంటే ఏం కావాలండి? అందుకే టీటీడీని భ్రష్టు పట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, ఒక దొంగల దోపిడీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, స్వామివారి టికెట్లు అమ్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకనే ఆ 1000 టికెట్లు ప్రతిరోజు, ఎంత దుర్మార్గం, రోజుకి 1000 టికెట్లు ఏంటండి ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టెండర్లు ఏంటి, ఆ డ్రామా ఏమిటి? ఎవరో కళాధర్ ట్రావెల్స్ 800 టికెట్లు వాడికి ఏంటి? ఆ 800 టికెట్లు ఎవరు? అసలు 800 మంది పాసెంజర్లు మన ఆ బస్సుల్లో వచ్చారా? ఎలక్ట్రిక్ బస్సులు 30 అసలు తిరిగినాయా? 4 బస్సులు తిరుగుతున్నాయట. ఫర్మై 4 నుంచి ఎంక్వైరీ చేస్తున్నాను నేను. 4 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయట. మరి 800 టికెట్లు ఈరోజు కూడా ఇచ్చి ఉంటారు. 800 టికెట్లు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మై ఫ్రెండ్స్. 75 టికెట్లు బుక్ మై ట్రావెల్స్ బుక్ మై దర్శన్ వాళ్ళకి ఇచ్చుంటారు. 125 టికెట్స్ ఈ టూరిజం బస్సులకు ఇచ్చుంటారు. ఈ బస్సుల్లో ప్యాసింజర్స్ వెళ్ళారండి, లేకుంటే విపణి వీధిలో అమ్మారా భక్తులకి? ఒక మాఫియాలాగా తయారై 1000 టికెట్లు కొట్టేస్తారా? 1000 టికెట్లు ఇంటూ 10,000, 1000 టికెట్లు ఎన్ని లక్షల రూపాయలు ఎవరైనా చెప్పగలరా? 1000 ఇంటూ 10,000 ఎన్ని లక్షల రూపాయలు పర్ డే. అవినీతికి అంతా కోటి రూపాయలు పర్ డే, 1 crore, రోజు ₹1,00,00,000. అది మంత్రి రోజా గారు చెబుతారా, పెద్దిరెడ్డి గారు చెబుతారా? మీకు ధైర్యం ఉంటారా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఈ 1000 టికెట్లు ప్రతిరోజు ఈ బస్సులో ఇంతమంది, ఈ బస్సులో ఇంతమంది, ఈ బస్సులో ఇంతమంది అని చెప్పండి. వాళ్ళ టోల్ గేట్స్లో ట్రావెల్ చేసినట్టుగా, బస్సులు క్రాస్ చేసినట్టుగా మొత్తం ఇన్వెస్టిగేషన్కి సిద్ధంగా ఉన్నారా మీరు? ఎంత పెద్ద ఒక కుట్ర అండి.
టీటీడీ దేవస్థానంని ఆ పెద్దిరెడ్డి అనే ఆ పిచ్చిమారాజు ఆడెందుకు చేశాడు, ఎంతగా ఇట్లా భ్రష్టుడైపోయినాడో నాకు తెలియదు. కానీ 1000 టికెట్లు ఎవ్రీడే, 1000 టికెట్లు అంటే ఏంటి సార్ ఇది? ఒక్క టికెట్ కావాలంటే ఆ మలమల ఎమ్మెల్యేలు గొడవ పెడుతున్నారండి. మా భక్తులు అడుగుతున్నారు మా కాన్స్టిట్యున్సీస్లో, ప్రతిరోజు ఇన్ని ఇవ్వండి సార్ అని చెప్పి పాపం సీఎం గారిని బతిలాడుతున్నారు. ఇక్కడ దొంగదారిన 2 మంత్రులకి 1000 టికెట్లు వెళ్తున్నాయి ప్రతిరోజు. 2 మంత్రులకి 1000 టికెట్లు. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి, పెద్ద ఎంక్వైరీ జరగాల. ఇట్ ఈస్ ఎ క్రిమినల్ కాన్స్పిరసీ. స్వామివారి టికెట్ల అమ్మకం అనేది 1000 టికెట్ల ఎవ్రీడే అనేది క్రిమినల్ కాన్స్పిరసీ. పెద్దిరెడ్డి మినిస్టర్ రోజా గారు, ఫార్మర్ మినిస్టర్ రోజా గారు, ఈ టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది అధికారులు, గ్రేట్ ధర్మారెడ్డి గారు, వీళ్ళందరికీ ఆర్గనైజేషన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందా? 1000 టికెట్లు ఎవరైనా ఇవ్వగలరండి? సీఎం గారికి తెలియకుండా జరుగుతుందా? ఇదంతా పెద్ద ఒక కుంభకోణం, పెద్ద కుట్ర జరుగుతున్నది. దీని గురించి ప్రక్షాళన చేయండి సార్ అని మిమ్మల్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం సవినయంగా. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి వారి భక్తుల తరఫున నేను వరలరామయ్యగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, మీరు చేయగలరు సార్, ఆలయ సంప్రోక్షణ చేయించండి, ఆలయ శుద్ధి చేయించండి. ఈ బ్రహ్మోత్సవాలకి ముందే ఇంకా 4-5 రోజుల్లో బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి, ఈ లోపలనే చేయండి. తర్వాత ఈ ఈవో శ్యామలరావు గారు మొత్తం విజిలెంట్గా ఉండేటట్లుగా ఆదేశాలు ఇవ్వండి. ఒక్క తప్పు కూడా జరగటానికి వీల్లేదని ఆదేశాలు ఇవ్వండి. ఈ 1000 టికెట్ల ఎవ్రీడే 1000 టికెట్ల దారి మళ్లింపు మీద దీని మీద కూడా ఎంక్వైరీ ఆర్డర్ చేయండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ విత్ రిగార్డ్ టు దిస్. థ్యాంక్ యూ. ఏమంటారు ధర్మారెడ్డి? నిన్న అన్నా నేను, ధర్మారెడ్డి ఈ కల్తీ నేపథ్యంలో విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది నిన్న అన్నాను, ఈరోజు కూడా అంటున్నాను. ఈరోజు ఇక నేను ఈ 1000 టికెట్ల గురించి చెప్పిన తర్వాత డెఫినెట్గా ఆ గనులో వెంకటరెడ్డి బాట ధర్మారెడ్డి కూడా పడతాడు. ధర్మారెడ్డికి ఢిల్లీలో కూడా చాలా పలుకుబడి ఉంది, చాలామంది పెద్దలు ఢిల్లీలో తెలిసేనకి. ఇతను కూడా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది కనుక స్టేట్ పోలీస్, స్టేట్ డిపార్ట్మెంట్ కూడా, అన్ని డిపార్ట్మెంట్లు కూడా అలర్ట్ అవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా వెళ్ళిపోతాడండి, చాలా మేధావతను. అర్హత లేకుండానే ఈవోగా అన్ని సంవత్సరాలు పరిపాలన చేసి ఆలయాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తికి విదేశాలకు పారిపోవటం ఒక లెక్క కాదండి. అందుకని కంట్రోల్ చేయాలి, అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. నో మోర్ క్వశ్చన్స్.